హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈ రోజు వీడియోలో మనము ములక్కాయలతో ఒక స్పెషల్ గ్రేవీ కర్రీ ప్రిపేర్ చేసుకుందాము. ఎప్పుడు ఒకే కర్రీ బోర్ కొడుతుంది కదా, సో ములక్కాయలతో ఇది స్పెషల్ కర్రీ అండి. ఇది మీకు రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, పూరీలోకి, దోశలోకి దేనిలోకైనా బాగుంటుంది. సో మరి లేట్ చేయకుండా వీడియో చూసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక ఉల్లిపాయలని కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని వేసుకోండి. ఉల్లిపాయ కనుక పెద్దదైతే ఒకటి సరిపోతుంది, చిన్నవి అయితే 2 వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 3 చిన్నులపాయ రెబ్బలు వేసుకోవాలి. అరంగుళం అల్లం ముక్క చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొన్ని జీడిపప్పులు వేసుకోండి. మీరు ఇక్కడ కావాలంటే నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అవసరమైతే నీళ్లు పోసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకొని కూర బాండి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను యాడ్ చేసుకోండి. నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర అలాగే కొన్ని ఆవాలు వేసుకొని ఇవి చిటపటలాడుతున్నప్పుడు కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోండి. అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ కూడా వేసేసుకోండి. మనకి జార్లో కొంచెం పేస్ట్ ఉండిపోతుంది కదా, సో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తంగా వేసేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ములక్కాయ ముక్కలు ఇక్కడ నేను 3 ములక్కాయలు తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చిటికెడంత పసుపు వేసుకొని అన్నిటినీ బాగా కలిసేటట్టు ఒకసారి కలుపుకొని దీన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకు మగ్గనివ్వండి. 5 నిమిషాల తర్వాత చూస్తే మనం వేసుకున్న ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. చూడండి ఇలాగా. ఇప్పుడు ఇందులోకి తీసి పెట్టుకున్న కొంచెం చింతపండు రసంని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా కారం వేసుకొని అన్నిటినీ బాగా కలుపుకొని మరొక 2 లేదా 3 నిమిషాలు ఇలా మనకి నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వరకు నీళ్ళను వేసుకోండి. ఇప్పుడు నీళ్లు పోసుకున్న తర్వాత బాగా కలుపుకొని ఒకసారి రుచి చూసుకోండి. ఉప్పు పులుపు సరిపోయాయో లేవో చెక్ చేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాలు అంటే మన ములక్కాయ ముక్కలు కుక్ అయ్యేంత వరకు ఉడికించుకోండి. చూడండి మన ములక్కాయలు అనేవి కుక్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మూత తీసేసుకొని లో ఫ్లేమ్ మీద మరొక 5 నిమిషాలు అలా వదిలేసేయండి. సో చివర్లో కొంచెం గరం మసాలా అలాగే ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ మనకి పాలను ఫ్రిడ్జ్లో పెడితే పాల మీద క్రీమ్ అనేది ఫామ్ అవుతుంది కదా, ఆ క్రీమ్ అన్నమాట. సో అది వేసుకొని అన్నిటిని బాగా కలుపుకోండి. ఒకసారి కలుపుకున్న తర్వాత మరొక 2 నిమిషాలు అలా వదిలేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ మీరు కావాలంటే కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. సో మరి చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎందులోకైనా సూపర్గా ఉంటుందండి. రైస్లోకి, రోటీలోకి, చపాతీలోకి, పూరి అలాగే దోశలోకి కూడా సూపర్గా ఉంటుందన్నమాట. ఈ కాంబినేషన్ బిర్యానీలోకి కూడా తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.